వెల్కమ్ టు 6 టీవీ. అంజనాద్రి థీమ్ సాంగ్ అదిరిపోయింది. మొన్నటి వరకు తేజ సజ్జా, అమృత అయ్యర్ నాయకులుగా నటించిన సినిమా హనుమాన్ అని అనేవారు. కానీ ఎప్పుడైతే సినిమా విడుదలైందో అప్పటి నుండి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అని, ప్రశాంత్ వర్మ రూపొందించిన సినిమా అని హనుమాన్ ని అంటున్నారు. ఈ సినిమా కంప్లీట్ క్రెడిట్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన్నుకెళ్లిపోయాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హనుమంతుడి స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. ఇలాంటి సక్సెస్ కాకుండా సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కానీ, పాటలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. పైగా సూపర్ పవర్స్ నేపథ్యంలో కథ ఉండడం వల్ల, ఇది పిల్లలకు, హనుమంతుని నేపథ్యం ఉండడం వల్ల పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చేసింది. ఇక ఈ సినిమా విడుదలై దగ్గరగా 2 వారాలవుతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం అంజనాద్రి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా 210 కోట్లను రాబట్టింది. అందుకే సినిమాపై హైప్ ను మరింత పెంచేందుకు థీమ్ సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ అని భావించారట. పైగా ఇది కేవలం థియేటర్లో ఆడుతున్న దానికి మాత్రమే కాదు, త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నందుకు కూడా ప్రమోషన్ చేస్తున్నట్లు అవుతుంది. హనుమాన్ సినిమాలో ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హనుమంతుడు ఎలా పుట్టాడు అనే దాని దగ్గర నుండి, హనుమంతుని రక్త బిందువు రుధిరమని ఎలా ఏర్పడింది అన్న దాని వరకు చాలా చక్కగా చూపించారు. అటువంటి ఈ సాంగ్ ఇంటర్నెట్ లో రిలీజ్ అయినప్పటి నుండి వైరల్ గా మారింది. శివశక్తి దత్త సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు గౌరీ హరి సంగీతాన్ని అందించారు. ఈ పాటను సాయి చరణ్ భాస్కరుని హృదయంగా ఆలపించారు. భక్తి భావం ఉట్టిపడేలా ఉన్న ఈ పాట ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.